ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి మరోసారి మనం దైవ సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళదాం. మమ్ములను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి నీ పిల్లలముగా నీ మందిర ఆవరణములో చేరి మీ మాటలు ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మిమ్మలను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాం. ఈ దినమందు మరొకసారి తండ్రి నీ వాక్య భాగములోనికి వెళ్ళుచున్నాము. బలహీనుడైన మీ దాసుణ్ణి మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ మాటలను చక్కగా బోధించగలిగినటువంటి జ్ఞానము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన వారి జీవితాలను నీకు సమర్పించి నీ కొరకు బ్రతుకున్నట్లుగా ఒక మంచి తీర్మానం చేసుకొనుటకు సహాయము చేయండి. ఈ కూడికలో చివరి వరకు కూడా మేము ఒక బాధ్యత భారము కలిగిన వారమై నీ వాక్యము చేత సంధించబడి నీ సన్నిధిలో ప్రార్థించగలిగిన మనసుతో మమ్మలను సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ యొక్క వాతావరణాన్ని ఈ స్థలములో ఉంచండి. ఎందరూ లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరినీ నీ వాక్యము చేత దర్శించి మాట్లాడమని మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా ప్రతి శనివారము సామెతల గ్రంథంలో ఉన్న మాటలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. గత దినాలలో యెహోవాకు అసహ్యములైనవి, యెహోవాకు హేయములైన 7 సంగతులను మనం ధ్యానం చేసుకున్నాం. తిరిగి మరలా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20 నుండి 23వ వచనం వరకు మనము చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం అనగానే మనకు సొలొమోను అనే ఒక జ్ఞాని జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే సొలొమోను జ్ఞానవంతునిగా తన రాజ్య పరిపాలనలో
ఒక ఉన్నతమైనటువంటి స్థానము కలిగినటువంటి వానిగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అతడు ఎన్నో చక్కని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద మంచి సామెతలను రాశాడు, మంచి కీర్తనలను రాశాడు. మంచి మంచి విషయాలు లోకానికి తెలియనటువంటి, లోకము తెలుసుకోవలసినటువంటి, అతి ప్రాముఖ్యంగా యవనస్తులు, అలాగే దేవుని నమ్మిన వారు ఎరగవలసినటువంటి విషయాలను ఎన్నో తన గ్రంథంలో ఈ సామెతల పుస్తకంలో వ్రాసినట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మాటి మాటికి ఈ యొక్క భక్తుడు తండ్రి ఉపదేశము, తండ్రి యొక్క జ్ఞానం లేక తండ్రి ఆజ్ఞ లేక తల్లి యొక్క ఉపదేశం అనే మాటలు అతడు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ప్రియులారా, అతని తల్లి అతనిని ఏ విధముగా నడిపించిందో, అతని తండ్రి ఎంత జ్ఞానవంతుడో మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద తల్లిదండ్రులు అనబడిన వారు నేర్పించవలసిన ఒక నేర్పు తమ పిల్లల విషయంలో ఒకటి ప్రత్యేకంగా దేవుడు తన గ్రంథంలో వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో మాటి మాటికి సొలొమోను తండ్రి యొక్క ప్రియులార ఉపదేశం అంటాడు, తల్లి ఉపదేశం అంటాడు, ఆజ్ఞ అంటాడు, ప్రియులార బోధ అంటాడు. ఇటువంటి సంగతులు ఎన్నో తెలియచేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఒక తల్లి ఉపదేశం, ఒక తండ్రి ఉపదేశం తన బిడ్డలకు అది ఒక మంచి మార్గాన్ని చూపించేదిగా ఉండాలి. ఇక్కడ అదే జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒకసారి మళ్ళీ మనం 20వ వచనం 21వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము అని అన్నాడు. చూడండి, ఇక్కడ వ్రాయబడిన ఈ విషయాలు మనము ఆలోచన చేస్తే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక తండ్రి ఒక కుమారునికి ఇచ్చే ఆజ్ఞ ఎలాగుండాలి అని అంటే, ఆ కుమారుడు గైకొనే విధంగా ఉండాలి. అంటే అంత మంచి విషయాలు తండ్రి తన పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు చాలా మంది తండ్రులు పిల్లలకు సరైనటువంటి మాటలు లేక సరైనటువంటి విధానము నేర్పించకపోవటాన్ని బట్టి ఈ లోకములో ఎంతో మంది పాడైపోతున్నారు. తండ్రి ఎప్పుడు కూడా తన కుమారుడు ఒక మంచి స్థితిలో ఉండాలని, ఒక మంచి ఆశయములో పెరగాలని, ఒక మంచి దీవెనకరమైనటువంటి వ్యక్తిగా అతడు ఎదగాలని ఆ తండ్రి కోరుకొని, ఆ తండ్రి తన కుమారునికి నేర్పించవలసిన విధానం ఏంటో నేర్పించాలి ప్రియులారా. ఎందుకంటే నేటి సమాజాన్ని మనము చూస్తున్నప్పుడు పిల్లలకు తండ్రి నేర్పించనప్పుడు ఆ బిడ్డ చాలా నష్టపోతాడు అని ఇదే సామెతల గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే తండ్రి శిక్షించని కుమారుడు ఏమవుతాడో తెలుసా? ఆ తండ్రికే విరోధి అయిపోతాడు. తండ్రి తన బిడ్డలను ఎలా శిక్షించాలి? ఒక ఆధ్యాత్మికమైన తండ్రి, ఒక దేవునిలో నడిచే తండ్రి, ఒక దేవుని కొరకు బ్రతికే తండ్రి తన పిల్లలను ఏ విధముగా గద్దించాలి, ఏ విధముగా వారికి నేర్పించాలి అంటే, వారిని కొట్టి కాదు, వారిని హింసించి కాదు, వారిని భయంకరమైనటువంటి సైకో విజన్ చూపించి వారిని ఏదో మార్చాలని మనం అనుకోకూడదు. బిడ్డలను మార్చే విధానం ఒకటి ఉంది. బిడ్డలను ఒక తప్పు చేస్తున్నప్పుడు వారిని మంచి మార్గంలోకి తీసుకొచ్చే విధానం ఒకటి ఉన్నది. ప్రియులారా, మన గద్దింపు గాని,
ప్రియులారా, మనం వాడే మాట గాని మన కుమారుడు ఆలోచించి గైకొనే విధానములో ఉండాలి. అందుకే దేవుడు తండ్రి విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్పాడండి బైబిల్ గ్రంథములో. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి అని అన్నాడు. మన పిల్లలకు కోపం ఎప్పుడొస్తుంది? మన పిల్లలకు కోపం ఎప్పుడొస్తుంది? మనం కూడా కోపముతో ఉన్నప్పుడు, మనము కూడా ప్రియులారా అనేక రకాలైనటువంటి విధానాలలో వారిని అనరాని మాటలు అంటున్నప్పుడు ఎప్పుడైనా బిడ్డలకు కోపం వస్తుంది. అందుకే తండ్రికి తెలియవలసిన విధానం ఏంటంటే, బిడ్డకు ఎలా నేర్పిస్తే వాడు గైకొంటాడు, ఏ మాటలు చెబితే వాడు గైకొంటాడు, ఎలా చెబితే వాడు గైకొంటాడు అనేటువంటి సంగతి మనకు తెలియచేయబడింది. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఒక తండ్రి ఎలా ఉండాలో, ఒక తల్లి ఎలాగుండాలో, ప్రియులారా బిడ్డలు ఎలాగుండాలో దేవుడు చాలా సంగతులను తన గ్రంథంలో తెలియచేసినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే, ఇదిగో ఒక తండ్రి మంచి ఉపదేశం ఇస్తున్నప్పుడు, ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి మాటలను తండ్రి వినియోగిస్తున్నప్పుడు ఆ కుమారుడు గైకొనాలి అని చెబుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. కొన్నిసార్లు పిల్లలు కూడా తల్లిదండ్రులు ఒక మంచి ఉపదేశం ఇస్తున్నప్పుడు, మంచి మార్గాన్ని చూపిస్తున్నప్పుడు, వారికి కావలసినటువంటి విధానములో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పిల్లలు కూడా తండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. తండ్రి మీద తిరుగుబాటు చేయటమే కాదు, తండ్రిని అనేక విధాలుగా బాధపరిచేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, మంచి విషయాలు తండ్రి చెబుతున్నప్పుడు వినటం నేర్చుకునే కుమారుడు బాగుపడతాడు. మంచి ఉపదేశం ఇచ్చే తల్లి ప్రియులారా మంచి ఉపదేశం ఇస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని ఆ కుమారుడు అంగీకరిస్తే ఆ కుమారుని యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ తల్లి నీకు ఉపదేశం చేస్తున్నప్పుడు ఎటువంటి ఉపదేశం చేస్తుందో నువ్వు ఆలోచించు, దానికి నీ జీవితాన్ని అప్పగించు, నువ్వు బాగుపడతావు. తల్లి ఎటువంటి ఉపదేశం చేయాలి? ఒకసారి అదే సామెతల గ్రంథం దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయం సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఒక గుణవతి అయిన భార్యను గురించి వ్రాయబడుతున్న అధ్యాయం కదండి ఈ అధ్యాయం. ఆ వాక్యములో మనము చూస్తే తల్లి బిడ్డలకు ఏ ఉపదేశం ఇవ్వాలట? కృపగల ఉపదేశం ఇవ్వాలి అని వ్రాయబడుతుంది. కృపగలిగిన ఉపదేశం అంటే, కృపగలిగిన ఉపదేశం ఎక్కడుంది? మన పిల్లలకు కృపగలిగిన ఉపదేశం తెలియాలి అనంటే ముందు ఆ కృపగల ఉపదేశం తల్లికి తెలిసి ఉండాలి. ఏంటి ఆ కృపగలిగిన ఉపదేశం? కృప ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్దనే మీకు కృప దొరుకుతుంది అని అన్నాడు. ప్రియులారా, యెహోవా యొద్దే కృప దొరుకుతుంది అంటే, కృప కలిగిన ఉపదేశము అనగానే మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం రావాల్సింది ఎవరంటే, పరమందున్న మన తండ్రి జ్ఞాపకం రావాలి. పరలోకమందు నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు ఇచ్చిన ఉపదేశము కృపగలిగిన ఉపదేశం. ఆ ఉపదేశాన్ని నేను కూడా నా పిల్లలకు బోధించాలి అనేటువంటి ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి రావాలి. పరలోకమందున్నటువంటి దేవుడు మన తండ్రి కదండి, మన తండ్రి కదా. ఆ తండ్రి మనకిచ్చిన ఉపదేశాలలో మీరు చూడండి, 66 పుస్తకాలలో ఆయన ఇచ్చిన ఉపదేశములో మనకు ప్రతి ఉపదేశములో ఏం కనబడుతుంది చెప్పండి? కృప కనబడుతుందండి. వాక్య భాగంలో మనము చూస్తే ఆయన యొద్ద కృప దొరుకును అనే మాటలు కూడా చూస్తాం. ఒకసారి కీర్తనల గ్రంథములోని కొద్దాము రండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి విషయాలను ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం.
వ్రాయబడినటువంటి సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. ఒక్కసారి 130వ కీర్తన 130వ కీర్తన దేవుని వాక్యములో నుండి 7వ వచనం చదవండి. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందటండి? కృప దొరుకుతుంది. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది అనే మాటలు అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని దగ్గర దొరికేది కృపేనండి. ఒక మాటలో చెప్పాలంటే 66 పుస్తకాలు మానవులమైనటువంటి మన జీవితానికి దేవుడు వ్రాసి ఇవ్వటానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన మన మీద చూపిన కృప. కృప లేకపోతే మానవ జీవితానికి విమోచన లేదు, మానవ జీవితానికి రక్షణ లేదు, ఆయన కృప చూపకపోతే. అందుకే ఆ కింద అంటాడు చూడండి, ఆ కింద వచనాలు కూడా, ఆయన యొద్ద ఏం దొరుకుతుందట? సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన వారిని విమోచించును అనే మాట మనం చూస్తుంటున్నాం. అంటే కృపలో విమోచించటం, విడిపించటం, బాగు చేయటం, సరి చేయటం ఇవన్నీ ఉంటాయండి. ఒక విషయం చెబుతానండి మీకు అర్థమవటానికి. మన పాపములతో మన జీవితం గడుస్తూ ఉన్నప్పుడు, మన పాపాన్ని బట్టి మనం నరకానికి వెళుతున్నప్పుడు, మన పాపాన్ని బట్టి మనం నిత్య నాశనానికి వెళుతున్నప్పుడు, నిజంగా ప్రియులారా ఆ పాపముల నుండి విడిపించటానికి, ఆ పాపముల నుండి తప్పించటానికి, మన పరిశుద్ధులను చేయటానికి మన ఎడల దేవుడు చూపింది ఏంటి చెప్పండి? కృప. కృపే కదండి. కృపే మనల్ని ఏం చేసింది? మన పాపముల నుండి విడిపించింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. దేవుని వాక్యములో మనము చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేని చేత రక్షించబడ్డాం మనం? కృప చేత రక్షించబడిన వారం. చదవండి. ఉపకారము ద్వారా ఆ కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమండి, మనము పాపముల నుండి విడిపించబడటానికి, నిజంగా మనమందరము కూడా రేపు పరలోకములో ఆయనతో కూడా కూర్చోవటానికి అవకాశాన్ని కల్పించటానికి దేవుడు మానవుల ఎడల చూపింది ఏంటి చెప్పండి? కృప అండి. కృప. మొదటి నుండి ఆయన మొదటి ఆదాము తప్పిపోయిన దగ్గర నుంచి ఆ మనిషి తిరిగి రావాలని ప్రతి మనిషి ఎడల దేవుడు చూపించింది ఏంటి అంటే కృపే. కృపే. అందుకే ప్రియులారా ఆయన కృప కలిగినటువంటి మాటలు తన గ్రంథంలో రాయించి మనము ఆ కృపకు అర్హులమగునట్లుగా ఆ కృపలో వర్ధిల్లాలని దేవుడు కోరుకొని ఆ కృప ద్వారా మనకు విమోచన కలిగించాడు. దానినే కృపగల ఉపదేశం అని అంటాం. దేవుని గురించి చెబితేనే కృప. దేవుడు లేకుండా అక్కడ మనిషిని చేర్చామనుకో, మనిషి యొక్క జీవితంలో కృప ఎక్కడుంది? మనిషి దగ్గర కృప ఉందా? లేదు కదండి. కృప అనే మాటకు అర్హుడెవరు? దేవుడు మాత్రమే. కృప అనే మాటకు అర్హుడు దేవుడు. దేవుని కృప, తండ్రి కృప, క్రీస్తు కృప. ఈ కృప అనేటువంటి మాటకు ఆయన తప్ప ఎవరికి వాడకూడదు ఆ పదం. కృప అనే మాట ఆయనకి తప్ప ఎవరికి వాడకూడదు. ప్రియులారా ఆ కృప మన మీద చూపించాడు గనక మనము బాగుపడ్డాం, విమోచించబడ్డాం. ఇప్పుడు ఆ కృప కలిగిన ఉపదేశాలు ఎవరికి చెప్పాలి? మనం
ఎవరికి చెప్పాలండి? ఆ కృపగల ఉపదేశం ఎవరికి చెప్పాలి? ఇక్కడ తల్లి ఎవరికి చెబుతుంది? మళ్ళీ చదవండి సామెతల గ్రంథం 31వ అధ్యాయములో ఆ తల్లి చెబుతున్నటువంటి ఆ జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. నోరు తెరిస్తే ఏమొస్తుంది ఆమె నోట్లో నుంచి? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది తల్లి. ఏమండి, మనం నోరు తెరిస్తే జ్ఞానం వస్తుందా? రాదండి. కొంతమంది నోరు తెరిస్తేనండి వినకూడని మాటలు వస్తాయండి, చెప్పకూడని మాటలు వస్తాయండి. కొంతమంది నోరు తెరిస్తే పిల్లల దగ్గర ఎప్పుడు కూడా మనము ప్రియులారా నోరు తెరిచినప్పుడు ఎలా ప్రియులారా తెరవాలి? నోరు అంటే జ్ఞానముతో తెరవాలి. కొంతమంది ప్రియులారా కోపం వస్తే వాళ్ళని ఏం మాట్లాడతారో వారికే తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ప్రియులారా, నేను ఒక విషయం చెబుతున్నాను. అందుకే కోపపడుము గాని పాపము మాత్రం చేయొద్దని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసండి? ఆ మాటలో చాలా ప్రాముఖ్యత ఉందండి. చాలా మంది జీవితంలో కోపపడతారు, కోపంలో ప్రియులారా ఏదో అనేసేసామని తర్వాత బాధపడతారు. కోపము విషయంలో మనము జాగ్రత్త. కోపపడటం మంచిదే, కానీ మాటి కాదు. ఒక ప్రియుల శిక్ష చేయటానికి, ఒక మంచిని జరిగించటానికి, ఒక మంచి వ్యక్తిగా మార్చటానికి కోపపడాలి. కానీ ఆ కోపములో పాపము చేయటమే కుమారునికి కోపం వస్తుంది, పిల్లలకు కోపం వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు జ్ఞానం ఉపయోగించాలి. ఏ తల్లిదండ్రులైనా జ్ఞానం ఉపయోగిస్తేనే ఆ కుమారుడు సరైన మార్గంలోనికి వస్తాడు. కోపం వచ్చిందని చెప్పేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడేవనుకో, బూతులు మాట్లాడేసేవనుకో, నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసేవనుకో, ప్రియులారా అది చాలా ప్రమాదం అండి, ప్రమాదం. గద్దించే విషయం కూడా చాలా జాగ్రత్తగా ఎలా గద్దించాలో దేవుడు తన వాక్యములో మనకు తెలియచేశాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రియులారా పిల్లల్ని చెప్పేటప్పుడు, వారికి ఏ విషయాలైన సంగతులైనా చెప్పేటప్పుడు మన నోటిలో జ్ఞానం పెట్టుకోవాలి. జ్ఞానముతో కూడిన మాటే ఎదుటి వ్యక్తిని మారుస్తుంది. జ్ఞానముతో కూడిన మాట ఎదుటి వ్యక్తిని ఆలోచింపచేస్తుంది. జ్ఞానంతో కూడినటువంటి మాట ఎదుటి వ్యక్తిని ప్రియులారా సముదాయిస్తుంది. ఒకవేళ జ్ఞానంతో నోరు తెరవకుండా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడేసామనుకోండి, ఎదుటివాడికి కూడా కోపం వస్తుంది. వాడు కొడుకైనా కూతురైనా, మా నాన్న ఇలా మాట్లాడాడండి, మా అమ్మ ఇలా మాట్లాడుతుందండి నన్ను అని వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అందుకే దేవుడు నీ పిల్లలకు ఏమి రేపొద్దన్నాడు? కోపము రేపొద్దన్నాడు. వారి ఎదుట జ్ఞానము కలిగి మాట్లాడాలి. మనం జ్ఞానం ఉపయోగించాలి, జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి. ఆమె జ్ఞానము ప్రియుల కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగలిగిన ఉపదేశాన్ని ఏం చేస్తుంది? బోధిస్తుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. నిజంగా ఇటువంటి తల్లిగా, ఇటువంటి తండ్రిగా నీవు నీ బాధ్యతను నీ ఇంటిలో ఉపయోగిస్తున్నావా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ప్రియులారా, కొన్నిసార్లు మనం జ్ఞానము అనేటువంటి మాటను ప్రక్కన పెడతాం, కృప అనే మాటను ప్రక్కన పెడతాం, ఉపదేశం అనే మాట ప్రక్కన పెడతాం. మనము మన జీవితంలో ప్రియులారా ఏవి చేయకూడదో, ఏవి చెప్పకూడదో, ఏవి మాట్లాడకూడదో, ఏది మన నోటి నుండి రాకూడదో అదే వాడేసి ప్రియులారా నేనేదో పెద్ద స్థితిలో ఉన్నాను, నా యొక్క జీవితంలో నేను గద్దించేశాను అని అనుకుంటాం. ఆ గద్దింపుకు వాడు లోబడడు. తన ఆలోచనలన్నీ వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. వారిని మార్చటం చాలా కష్టమైపోతుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే తండ్రి యొక్క మాట ఎలా ఉండాలి అనంటే ఒక ఆజ్ఞ ఉన్నట్టు ఉండాలి. తల్లి ఉపదేశం ఎలా ఉండాలి అనంటే ఒక జ్ఞానముతో నోరు తెరవాలి. ప్రియులారా, ఒక మంచి కృపగలిగిన ఉపదేశం పిల్లలకు చెప్పాలి. పిల్లలు కూడా వాటిని ఏం చేయాలట? గైకొనాలట, వాటిని వినాలి, మంచి మాటలు వినాలి. ప్రియులారా, అదే ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసేయొద్దు. అంత తొందరగా త్రోసేయొద్దు.
కొంతమంది పిల్లలు ఉంటారండి, తల్లి చెబుతుంటే నువ్వేంటి నాకు చెప్పేది అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, నువ్వు చదువు లేని దానివి, నేను చదువుకున్నవాడిని, నువ్వు చదువు లేని దాన్ని నువ్వేంటి నాకు చెప్పేదని అంటారు. ప్రియులారా, కృపగల ఉపదేశం అనేటువంటిది, ఒక మంచి ఉపదేశం అనేటువంటిది చదువుకోవలసిన అవసరత లేదండి. అది ఒక ఆత్మీయురాలుగా, ఒక దేవుని బిడ్డగా, దేవునిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, వాక్యములో ఎదుగుతున్నప్పుడు, నీవు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు నీ నోట నుండి వచ్చే మాట నీ బిడ్డలకు ఉపయోగకరంగా ఉంటుంది. అది ఒక రోజునైనా కాదు, మరొక రోజునైనా అది నీకు కనబడుతుంది. ప్రియులారా, అందుకే అన్నాడు బైబిల్లో, నీ ఆహారము నీళ్ల మీద వేయము, అది కొన్ని దినముల తర్వాత మరలా కనిపిస్తుంది అని అన్నాడు. కాబట్టి వాక్యములో వ్రాయబడినటువంటి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుమారులకు చెబుతూ ఏమంటున్నాడు ప్రియులారు ఇక్కడంటే, నీ తండ్రి ఆజ్ఞ, నీ తల్లి ఉపదేశం విను, గైకొను. వాటిని ఎంత జాగ్రత్తగా గైకొనాలంటే చెబుతున్నాడు చూడండి అక్కడ వాక్యములో, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము అని అన్నాడు. కృప కలిగిన ఉపదేశం అయితే అది మంచి ఉపదేశం అయితే, అది తల్లిదండ్రుల నోట నుండి వచ్చే మంచి మాట అయితే అది ధరించుకో, అది నీకు ఉపయోగం, అది నీ మెడకు కట్టుకొనము అన్నాడు. వాటిని నీ మెడకు కట్టుకో అని అన్నాడు. కట్టుకుంటే ఏం చేస్తుంది ప్రియులారా, ఎలా ఉంటుందో, ఏ విధంగా అతని జీవితం ఉంటుందో ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. 22వ వచనం, నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును. ఏమండి, నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను ఏం చేస్తుంది? అది నడిపిస్తుంది. త్రోవను వెళ్ళేటప్పుడు నడిపించటం ఏంటి? ఏమండి, వెళ్ళేవాడు వెళుతున్నాడు కదా, త్రోవను వెళ్ళేవాడు వెళుతున్నాడు కదా, ఇంకా వాడిని నడిపించటం ఏంటి? వెళ్ళేవాడిని నడిపించడం ఏంటి? ఇంకా ఏమండి, నీ త్రోవను వెళ్ళునప్పుడు అనంటే నీ ప్రవర్తన విషయంలో నిన్ను జాగ్రత్త పరిచి నిన్ను సరైన విధానములో నడిపించగలిగింది ఏంటంటే ఇదిగో ఈ మంచి ఉపదేశమే, ఈ మంచి ఆజ్ఞే అని దేవుని వాక్యములో ప్రియులారా వ్రాయబడి ఉంది. అందుకే ప్రియులారా, బిడ్డలకు తల్లిదండ్రులు నేర్పించవలసిన ఒక త్రోవ ఉందన్నాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవ అతనికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దారి నుండి తొలగిపోడన్నాడు కదా 22:6లో. ప్రియులారా, ఆలోచించండి, ఈ దినాన్న వాక్యం వింటున్న మనం, ఒక త్రోవ ఉంది, అది పిల్లలకు నేర్పించాలి, ఆ త్రోవలో వారిని నడిపించాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉందండి? ఎంతమంది అది చేయగలుగుతున్నామండి మన పిల్లల విషయంలో? ప్రియులారా, మన పిల్లలు బాగా చదువుకోవాలి అని మనం ఆలోచిస్తున్నాం, మంచిదే. మన పిల్లలు మంచి ర్యాంకులు సంపాదించాలని కోరుకుంటున్నాం, మంచిదే. మన పిల్లలు మంచి ప్రియులారా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం, మంచిదే. వారు ఇంజనీర్లు కావాలని, వారు డాక్టర్లు కావాలని, వారు ప్రియులారా ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని, వారు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకుంటున్నాం, మంచిదే. కానీ ప్రియులారా, దీనంతటికీ మించిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవ వారికి మనం ఏం చేయాలట? నేర్పించాలి. ఆ త్రోవ వారికి మనము నేర్పించాలి. ప్రియులారా, ఆ త్రోవ మనము నేర్పించగలిగితే వారి జీవితాలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసండి. అందుకే ఇక్కడ దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మనము చూడగలిగితే, నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను ఏం చేస్తుందన్నాడు? నడిపించును. దావీదు అదే కదండి అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. త్రోవకు వెలుగేంటి? ఏమండి, నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అది నా త్రోవకు వెలుగు అని ఎందుకంటున్నాడు? త్రోవలో నడిచేవాడు వెలుగులో నడవగలిగితే, వెలుగుంటే ప్రియులారా ఆ వ్యక్తి గమ్యానికి చేరుకుంటాడు. ఎందుకు? వెలుగుంది గనుక. ప్రియులారా, వెలుగు అనగానే ప్రకృతి సంబంధమైన వెలుగు అని మీరు అనుకోకండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్తలు అన్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని అన్నాడు. లోకమునకు నేను వెలుగునై ఉన్నాను.
ఎవడు ఈ వెలుగులో నడుస్తాడో, ఈ వెలుగు ఎటువంటిదో చెబుతూ ఆయన ఏమంటాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలను ఒక్కసారి మనము చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఏమండి, ఏం చెబుతున్నాడు ప్రభువారు? నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. నన్ను వెంబడించువాడు అంటే నా మాట వినేవాడు, నేను చెప్పింది గైకొనేవాడు, నేను చెప్పినట్లుగా చేసేవాడు. ఏమండి, నన్ను వెంబడించువాడు దేనిలో నడవడు? చీకటిలో నడవడు. అంటే చీకటి అంటే ఏంటి? ఏమండి, చీకటి అంటే ప్రియులారా మనం ప్రకృతి సంబంధమైన చీకట, దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. చీకటి అంటే ఏంటో అదే 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త దేవుని వాక్య భాగములు 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. ఏమండి, ఇక్కడ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ వెలుగును గురించి మాట్లాడుతున్నాడు, చీకటిని గురించి మాట్లాడుతున్నాడు. చీకటి అంటే ఏమంటున్నాడు అక్కడ? ఏమండి, చీకటి అంటే ఏమంటున్నాడు? దుష్కార్యములు అన్నాడు. చూడండి అక్కడ చీకటి అంటే దుష్కార్యములు అనే మాట మనం చూస్తున్నాం. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడట. ఆ వ్యక్తి వెలుగునద్దకు రాడట. ఎందుకని? వెలుగునద్దకు వస్తే తన దుష్క్రియలు ఏమవుతాయట? కనబడతాయట. అందుకని కనబడకుండా ఉండటానికి వాడు చీకటిలోనే ఉంటాడట. చీకటి అనేటువంటి మాట దుష్కార్యానికి, పాపానికి వాడబడిన మాట. వెలుగు పరిశుద్ధతకు, పవిత్రతకు వాడబడినటువంటి మాటగా దైవ గ్రంథంలో చూస్తున్నా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. అంటే ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నదంటే ఏ వెలుగు? పరిశుద్ధత కలిగిన జీవితం అండి. దావీదు ప్రభు మార్గములో నడిచాడు, ప్రభు చెప్పినట్లుగా నడిచాడు, దేవుని ప్రియుల ఉద్దేశాలలో నడిచాడు. అందుచేత అతని జీవితం ప్రియులారా తాను కాపాడుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో అంటాడు, ఒక్క బత్షెబా విషయములో తప్ప నా సేవకుడైన దావీదు మరి ఏ విషయములోనూ పాపము చేయలేదంటాడు. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ అంటాడు, ఒక బత్షెబా విషయంలో తప్ప మరలా తన జీవితంలో నా దృష్టిలో ఏ దోషము చేయలేదు అని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధత కలిగి ఉండటమే వెలుగు. దేవుని వాక్యానుసారముగా జీవించటమే వెలుగు. దేవుని చిత్తానుసారముగా బ్రతకటమే వెలుగంటే. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో మనము చూసినటువంటి వాక్య భాగములో, నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను ఏం చేస్తుందన్నాడు? నడిపిస్తుంది. అంటే ఒక నిన్ను మంచి వ్యక్తిగా చేస్తుంది. నీ ప్రవర్తనలో, నీ నడకలో, నీ పడకలో, నీ సమస్త విషయాలలో అది నీకు సరైనటువంటి విషయాన్ని నేర్పుతుంది. నువ్వు ఎలా నడవాలో అది నీకు నేర్పిస్తుంది. అందుకే తండ్రి ఉపదేశం, తల్లి ఉపదేశం మరవద్దు, గైకొను అని మాట్లాడుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. అది నడిపించటమే కాకుండా అది ఏం చేస్తుందో మళ్ళీ రండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ప్రియులారా, 22వ వచనం చూడండి.
త్రోవన నడిచేటప్పుడేమో నడిపిస్తుందట, ప్రియులారా అది పండుకొనినప్పుడేమో కాపాడుతుందట, అది ప్రియులారా మేలుకొనినప్పుడేమో ఏం చేస్తుందట, ముచ్చటిస్తుంది అన్నాడు. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియులారా మనము త్రోవను వెళ్ళినప్పుడేమో నడిపిస్తుంది అని అన్నాడు. దేవుని మాట, దేవుని యొక్క ప్రియులారా ఆజ్ఞ మనిషి జీవితాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తుందా, నడిపించటం లేదా? ఏమండి, నడిపించింది కదండి. నడిపించటం అంటే ఏంటి? నడిపించటం అంటే ఏంటి? ప్రియులారా వాక్యంలో మనము చూస్తే నోవాహును గురించి మాట్లాడుతూ, అతడు నిందారహితుడై నా సన్నిధిలో నడుచుచు, నోవహు 365 సంవత్సరాలు బ్రతికి 300 సంవత్సరాలు దేవునితో ఏం చేశాడు? నడిచాడు అని ఉంటది. నడిచాడంటే అర్థం ఏంటి? వాక్యానుసారముగా బ్రతికాడని అర్థం, దేవుడు చెప్పినట్లుగా జీవించాడని అర్థం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, మనల్ని నడిపించేది దేవుని మాట, మన తండ్రి మాట. అంత మాత్రమే కాదు, మనము పండుకొనున్నప్పుడు అది ఏం చేస్తుందట, మనల్ని కాపాడుతుంది. మనం పండుకున్నప్పుడు కాపాడుతుందా? ఎప్పుడు కనబడలేదే మనకి. ఏమండి, ఎప్పుడైనా కనబడిందా మీకు మనల్ని కాపాడుతున్నట్టుగా? ప్రియులారా, అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే మాట మనం దేవుని వాక్యములు చూస్తూ ఉన్నాం. 121వ కీర్తనంతదే కదండి ప్రియులారా. అది మనల్ని కాపాడుతుంది, వాక్యం మనల్ని కాపాడుతుంది, తండ్రి ఉపదేశం మనల్ని కాపాడుతుంది, తండ్రి యొక్క ఆజ్ఞ మనల్ని కాపాడుతుంది, తల్లి ఉపదేశం మనల్ని ప్రియులారా అది ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతుంది అని అంటున్నాడు. నడిపిస్తుంది, కాపాడుతుంది, మేలుకొనినప్పుడట మనతో ఏం చేస్తుందట, అది ముచ్చటిస్తుందట, మనతో సంభాషణ చేస్తుందట లేచినప్పుడు. అవును, నిజంగా ఈ అనుభవాలు గనుక ప్రతి క్రైస్తవుని జీవితంలో గనుక ఉండగలిగితే అసలు ఆ వ్యక్తి దారి తప్పిపోవటానికి అసలు ప్రియుల అవసరత, ఆ పరిస్థితే రాదండి. ఒక వ్యక్తి జీవితంలో ఇదిగో ఈ మాటలను అంగీకరించి, ఈ మాటల ప్రకారం నడుచుకుంటూ, ఈ మాటల యొక్క విలువేంటో మనం తెలుసుకోగలిగితే, ఈ మాటలు మనం విడిచిపెట్టలేం, ఈ మాటలకు మనము దూరంగా వెళ్ళిపోలేమండి. వాక్యం మనతో ముచ్చటిస్తుందండి, మనతో మాట్లాడుతుందండి వాక్యం. భయంతో ఉన్నాడు అబ్రహాం, వేదనతో ఉన్నాడు. ఏంటి నా పరిస్థితి? ఇల్లు విడిచాను, కుటుంబాన్ని విడిచాను, నా యొక్క ప్రాంతాన్ని పెట్టేశాను. ఆయన మాట విని నేను బయలుదేరాను. ఆయన నా జీవితంతో ఎన్నో రీతిలుగా మాట్లాడాడు. నా యొక్క 75 సంవత్సరాలలో నేను బయలుదేరిన నాటి నుండి నేను నీకు సంతానం ఇస్తాను, నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింపచేస్తాను అని ఎన్నోసార్లు ప్రభు నాతో మాట్లాడాడు. ఏంటి మరి నా పరిస్థితి? నేను వెళుతున్నాను, మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నాను, నా జీవితంలో నాకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు, ఏంటి నా పరిస్థితి? వయసు చూస్తేనేమో మీద పడిపోతుంది అనుకుంటూ ఉన్న సమయంలో అతనితో ముచ్చటించినదేంటో తెలుసా? వాక్యమే. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏమొచ్చింది దర్శనం? వాక్యం. వాక్యం వచ్చింది చూడండి అక్కడ. వాక్యం అబ్రహాము దర్శనమందు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది, ముచ్చటిస్తుంది అబ్రహాముతో. ఏమని? అబ్రామా ఏమంటుంది? భయపడొద్దయ్యా, నేను నీకు. ఎవరు మాట్లాడేది? ఎవరు? వాక్యం. ఏమండి, వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకముందు తండ్రి యొద్ద ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఎలా? వాక్యంగా మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. నీవు భయపడకుము అని అంటున్నాడు. నువ్వు భయపడొద్దు, చెప్పినది నెరవేరటానికి సిద్ధంగా ఉంది, నువ్వేం దిగులు పడొద్దు అని ప్రియులారా వాక్యము మాట్లాడినట్టుగా, ముచ్చటించినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారండి.
ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వింటున్నామండి. ఇప్పుడు వాక్యం మనతో ఏం చేస్తుంది? మాట్లాడుతుందా లేదా? మనతో మాట్లాడుతుంది. మరి వాక్యం మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉండాలి? నిద్రపోతున్నా, నిర్లక్ష్యంగానా, కూర్పాట్లు పాడుతున్నా, ఒక కలెక్టర్ ముందు నిలబడి మాట్లాడుతూ నిద్రపోతున్నాం అనుకో, అసలు అట్లా ఎవరైనా చేస్తారండి? కలెక్టర్ గారు ముందు నిలబడి, ఒక జిల్లా కలెక్టర్ దగ్గర ముందు నిలబడి ఎవరన్నా నిద్రపోతూ మాట్లాడతారా? నిర్లక్ష్యం ఉంటారు అక్కడ? చాలా జాగ్రత్తగా ఉంటారు కదండి, చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ. ఒక కలెక్టర్ ముందు ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడినా అది తప్ప ఒప్ప అని మాట్లాడినా చేతులు కట్టుకొని అవునండి అంటూ చాలా జాగ్రత్తగా ఉంటాం అక్కడ కలెక్టర్ గారి ముందు. ఒక జిల్లా కలెక్టర్ ముందు అలా ఉన్నప్పుడు సమస్త సృష్టిని సృష్టించిన వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఆయన సన్నిధిలో నీతో ముచ్చటించేది వాక్యం, నిన్ను మేల్కొల్పేది, నీ జీవితాన్ని బాగు చేసేది, నిన్ను నడిపించేది వాక్యం. మరి ఈ వాక్యం దగ్గర మనం ఎలా ఉంటున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం ఆలోచించండి ప్రియులారా. ఆ తర్వాత మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి వాక్య భాగములు. సామెతల గ్రంథం ప్రియులారా 6వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆజ్ఞ ఏంటట? దీపమట. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఏమండి, ఆజ్ఞ దీపమైతే ఉపదేశం ఏంటట? వెలుగు. ప్రియులారా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞ దీపం అన్నాడు, ఉపదేశం ఏంటి? వెలుగు అన్నాడు. ఇప్పుడు ఆజ్ఞ దీపము ఉంటే సరిపోతుందా? ఆ దీపం వెలగాల? వెలిగితేనే కదా అది ప్రకాశత ఇచ్చేది, వెలిగితే కదా అది వెలుగునిచ్చేది. ఇప్పుడు ఆజ్ఞ ఒక దీపం అయితే ఉపదేశం, ప్రియులారా దేవుడు తన ఆజ్ఞలను తన గ్రంథంలో ఇచ్చాడు. అదేంటి? ఇది మనందరికి దీపం. ఇది దీపం. ఇప్పుడు ఆ యొక్క ఆజ్ఞను ప్రియులారా ఉపదేశిస్తూ మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా ఈ మాట్లాడుతున్నటువంటి ఈ ఉపదేశం ఏంటి చెప్పండి? వెలుగు. ఇప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా వెలుగు ప్రకాశించేది, దీపం అనేటువంటిది ఉండాలి. దీపానికి వెలుగు అనేది ఉండాలి. అది వెలుగుచున్న దీపం అయితే అది అనేకులకు ఎలా ఉంటుంది చెప్పండి? వెలిగించేదిగా ఉంటుంది. అందుకే మీరు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ ఆ ప్రియులారా దాన్ని ఎక్కడ పెడతారు? ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకు దేని మీద పెడతారు? దీపస్తంభము మీదనే పెట్టుదురు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదివితే. ఇక 16వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చదవండి బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు ఏ క్రియలు? సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి అన్నాడా? మీ దీపాలు ప్రకాశింపనియమన్నాడా? అంటే ఇప్పుడు ప్రియులారా ఆయన ఉపదేశము ద్వారా మనల్ని వెలిగించాడు. ఇప్పుడు ఆ ఉపదేశాన్ని వెలిగినటువంటి మన జీవితాలలో మనము కూడా ఏం చేయాలన్నాడు? ఇతరులను వెలిగించాలి. ఎలా? ప్రకాశమానము చేత, వాక్య ప్రకాశమానం సత్యము చేత వెలిగించాలి అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా దీపము అనేది ఎందుకు అంటే వెలిగివ్వటానికి. వెలిగివ్వబడేటువంటి ప్రతి దీపం అనేకులకు ప్రియులారా అది వెలిగించినప్పుడు అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది చెప్పండి. దీపం ఉంది, గ్లాస్ ఉంది, లోపల నూనె ఉంది, ఒత్తి ఉంది, కానీ వెలుగు లేదు. అది ఎందుకు ప్రయోజనం చెప్పండి? అది ఎందుకు ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దీపమును అనేక విధాలుగా పోల్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని అన్నాడు. మన ఆత్మ కూడా ఎవరు పెట్టిన దీపం అన్నాడు? అది వెలగాలి. ఆ దీపం వెలగాలి. ఎలా? సత్క్రియల చేత వెలగాలి అన్నాడు. ప్రియులారా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళితే చనిపోయిన వారి తల దగ్గర ఏం పెడతారు చెప్పండి?
దీపం పెడతారు. ఎందుకు పెడతారు దీపం? ఎందుకు దీపం పెడతారు అక్కడ అంటే, చనిపోయిన వాని దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. ఇప్పుడు వాడిని చూస్తే ఎక్కడ మన పరిస్థితి ఏమైపోతుందోనని మనమందరం అక్కడ వెలుగుచున్న దీపాన్ని చూస్తూ ప్రియులారా ఆనందపడిపోతూ ఉంటారు. ఎందుకు? ఇదిగో మేము ఆరిపోయిన దీపాలం కాదు, మేము వెలుగుచున్న దీపాలము అని అంటారు. ప్రియులారా క్రైస్తవుల యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వెళతారు, సమాధి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం చూడాలి? చూడపోతే ఏమైంది చెప్పండి? ఏమన్నా అవుతుందా? నేను ఎక్కడ చూడాలి అసలు. నేను అసలు అక్కడ సమాధి కార్యక్రమం చేస్తాను, అక్కడ నుంచి ఇంటికే వచ్చేస్తా. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను మళ్ళీ. ప్రియులారా ఇక ఏదో తప్పనిసరి ప్రార్థన చెయ్యాలి అక్కడ అనంటే ఆ విశ్వాసి చాలా ప్రియులారా ఇదిలో ఉంటే ప్రార్థన చేయటానికి వెళతానేమో కానీ అసలు దీపం సంగతి. ఇప్పుడు దీపం కాదు, లైట్ ఏమంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు దీపాలు లేవుగా, ఇప్పుడు ఏం చేయమంటున్నారు? లైట్ వేయాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏం చేయాలి? ఎందుకు? వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ చచ్చిపోతారేమని, వీళ్ళ దీపం మారిపోద్దామనని. ఏమండి ప్రియులారా ఆలోచించండి. మన దీపము ఎప్పుడు ప్రియులారా ఈ లోకములో ఆరిపోవాలో అది దేవునికి తెలుసు. నువ్వు చూసినా ఆరిపోతావు, చూడకపోయినా మనం ఆరిపోయే దీపాలమే మనం. కానీ ఒక విషయాన్ని చెబుతున్నాను, మన ఆత్మ దీపం ఉందే దాన్ని మాత్రం ఆర్పేసుకోకూడదు. శరీరములో ప్రియులారా ఉన్న దీపం ఆరిపోతుందేమో కానీ ఆత్మీయ దీపం మాత్రం ఆగిపోకుండా ఆరిపోకుండా చూసుకోవాలి. మనం దాన్ని చూసుకుంటూ బ్రతకాలి. నా దీపం ఎక్కడన్నా కొనుగుతుందా? అది చూసుకోకుండా ఉన్నారు కాబట్టే బుద్ధి లేని కన్యకులు పెండ్లి కుమారుణ్ణి ఏం చేయలేకపోయారు? ఎదుర్కోలేకపోయారు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి వీళ్ళ దీపాలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. అంటే కునుకుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు వెలిగించడానికి, ఒక సిద్ధపాటు జీవితం లేదు, నూనె లేదు. పెండ్లి కుమారుడు వచ్చాడు ప్రియులారా, వెలుగుచున్న దీపాలతో సిద్ధపడినటువంటి నూనెతో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదుర్కొనే టైంలో వీళ్ళంటారు, మా దీపములు ఆరిపోవచ్చున్నవి కాబట్టి మీ యొద్దనున్న నూనె మాకు కూడా కొంచెం ఇయ్యండి అంటారు. అంతకుముందు చూసుకున్నారా దీపాల సంగతి? ఆలోచించారా ప్రియులారా? చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? వాళ్ళు కొనుక్కోవటానికి వెళ్ళారు బయటికి, ఈలో పెళ్లి కుమారుడు వచ్చాడు, అన్ని సిద్ధపడినటువంటి వీళ్ళంతా వెళ్ళిపోయారు వెలుగుచున్న దీపాలతో. ఆరిపోయినటువంటి వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? మళ్ళీ వెళ్ళగలిగారా? పెళ్లి కుమారుని ఎదుర్కోగలిగారా? తలుపు తీయబడిందా? లేదు, తలుపు వేయబడింది. చివరికి అన్నాడు, మీరెవరో నాకు తెలియదన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఏ రీతిగా ఉన్నాం? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉందని లేఖనాలు చెబుతున్నాయి. ఆ స్థితిలో ఉన్నామా? వెలుగుచున్న దీపాలమేనా? ప్రియులారా యోహాను సువార్త 5:35 అనుకుంటాను, యోహాను గురించి మాట్లాడుతూ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అని ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నారు. ఎవరి గురించి? యోహాను గారి గురించి. బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి మాట్లాడుతూ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ప్రియులారా మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండును అని కింద ఏమన్నాడంటే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని అన్నాడు. ఏ గద్దింపులు? శిక్షార్థమైన గద్దింపులు. అంటే గద్దింపుతో కూడిన శిక్ష, లేక శిక్షతో కూడిన గద్దింపు. అది ఏ మార్గం అవుతుందట? జీవ మార్గం అవుతుంది అని అన్నాడు. ప్రియులారా అంటే కొన్నిసార్లు గద్దింపు మాత్రమే కాదు, కొన్నిసార్లు ఏం కావాలట? శిక్ష కూడా కావాలట. శిక్షతో కూడిన గద్దింపులు జీవ మార్గములు. అవన్నీ జీవ మార్గాలు. మనకి జీవాన్ని ప్రియులారా జీవ మార్గములోనికి నడిపించేటువంటి స్థితి కలిగించేవి అని మనం గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు వాక్యం మనల్ని గద్దించిందనుకోండి, ఏం చేయాలి మనం? ఆ శిక్షకు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి ఏం కావాలి? మనం లోబడాలి.
దేవుడు ప్రియులారా మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి శిక్షించాడు అనుకోండి, శిక్షకేం కావాలి? మనం లోబడాలి. వాక్యం నా కోసమే చెప్పారు, నా కోసమే మాట్లాడారు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. వాక్యము అనేటువంటిది మనతో మాట్లాడుతుంది, మళ్ళీ అది గద్దిస్తున్నప్పుడు దానికి లోబడాలి. నేను ఒక విషయం చెప్పనా? దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను. ఇక్కడ నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు బోధించబడేటువంటి మాటలు అనేక సార్లు నాకు తగిలాయి. ఏదంటే మీకు కూడా తగులుతాయా? ఏ వాక్యం అందరికీ? వాక్యం నిలబడిన నాకు, కూర్చుని వింటున్నా మీ అందరికీ. ఇక్కడ నిలబడిన నేనేం గొప్పవాడిని కాదు. ఇక్కడ ఎన్నోసార్లు ప్రియుల వాక్యము నా హృదయాన్ని తాకింది. నేను మాట్లాడుతున్నప్పుడే ఎన్నోసార్లు ఏడ్చాను. నేను ప్రియులారా సరి చేసుకున్నాను, జాగ్రత్త పడ్డాను, పడతాను కూడా జీవితంలో. ఎందుకో తెలుసా ప్రియులారా? వాక్యము అనేది నిలబడిన బోధించే నాకు, కూర్చుని వింటున్న మీ అందరికీ కూడా ప్రియులారా సరిచేసి సరైన మార్గంలో నడిపించేది గనుక మనము ప్రతిదానికి లోబడిపోవాలంతే. ఒకవేళ దేవుని వాక్యము నాకే తగిలిందనుకున్నప్పుడు, నేను నా గురించే ప్రియులారా మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకవేళ నేను ఇలా అనుకున్నాను, ఇదేంటి నేను నా గురించే మాట్లాడుకుంటున్నాను అని అనుకొని అదేంటి అలా మాట్లాడుకోకూడదని నేను మౌనంగా ఉన్నాననుకోండి, నేను శిక్షకు, గద్దింపుకు ఏం చేయబడిన వాడను? లోబడిన వాడనవుతాను. దానివల్ల చాలా నష్టం పొందుతాను. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చదవండి బైబిల్ గ్రంథంలో. దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటను ప్రియులారా మనము చూద్దాం. దేవుని వాక్యం ఏం చెబుతుందో, మనల్ని ఏ రీతిగా అది హెచ్చరిక చేస్తుందో, ఏ రీతిగా సరిచేయాలని కోరుకుంటుందో. క్షమించండి, 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ఏం చేయొద్దన్నాడు? ప్రభువు నిన్ను శిక్షిస్తున్నాడా? ఏం చేయొద్దంటున్నాడు? తృణీకరించవద్దు. తొందరపడి తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు అంటున్నాడు. చూసారా? శిక్షించినప్పుడు తృణీకరించవద్దు అంటున్నాడు. గద్దించినప్పుడు ఏంటో పద్దాక నా గురించే మాట్లాడతాడు, వాక్యం నా గురించే చెబుతాడని విసుకకుము అన్నాడా? ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఎంత గొప్ప మాటలో చూడండి, అక్కడ ఎంత అద్భుతంగా వ్రాయబడియో. ప్రభువు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడట? శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడట? ఆయన దండిస్తాడట. శిక్షిస్తాడట, దండిస్తాడు. అంటే ఇప్పుడు మంచోడు కాదా దేవుడు? దీన్ని బట్టి ఏమండి ప్రియులారా, పిల్లలు తప్పు చేశారు, దండించాం, మంచిదా కాదా? మంచిదే కదా. శిక్షించాం, కొన్నిసార్లు బెత్తం వాడాలి, గద్దెంపు పనికిరాదు. కొన్నిసార్లు బెత్తం వాడాలి. బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి ఏమైపోతాడు? విరోధి అయిపోతాడు. బెత్తం వాడమన్నాడు, బెత్తం వాడాలి. వాడే విధానం తెలియాలి, గద్దించే విధానం కూడా తెలియాలి. ఏదైనా గద్దింపైనా శిక్ష అయినా దాన్ని అంగీకరించు అని అన్నాడు. కింద ఇంకొక మాట అన్నాడు చూడండి, 7వ వచనం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును ఏమండి కుమారులుగా ఎప్పుడు చూస్తాడట దేవుడు మనల్ని? శిక్షా ఫలము అనుభవించినప్పుడు. దేవుడు కొన్నిసార్లు శిక్ష పంపించాడు అనుకోండి, ఆ శిక్షను మనసారా మనం అంగీకరించాలట, సహించాలట ఆ శిక్షకు. ఎంత గొప్ప మాటలండి ఇవి. ఏమండి శిక్షకు సహించాలట మనం, ఆ శిక్షను పొందుకోవాలట మనం. ఎందుకు? దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడట. కాబట్టి శిక్ష వచ్చినప్పుడు దేవుడే నాకు ఎందుకు ఈ శిక్ష పెట్టాడు, దేవుడు పనాలు వాళ్ళకి పెట్టవచ్చుగా, నాకెందుకు పెట్టాడు, వాళ్ళు బాగానే ఉండాలిగా, నేను బాగాలేదు, నాకెందుకు పెట్టాడు అనుకోకూడదట. నీకు శిక్షా ఫలం పెట్టాడు అని అంటే అర్థం ఏంటి? నిన్ను కుమారునిగా ప్రేమిస్తున్నాడు.
అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రభా శిక్షలన్నీ నాకే ఈ ప్రభా అనాలి. మనం అంటావా? మనం అంటామండి? ఒక ఆయన అన్నాడు బైబిల్లో, మనందరికీ తెలిసిన వ్యక్తి దావీదు గారు ఏమన్నాడు? ఏమండి, శ్రమ వచ్చుట నాకు మేలాయను, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని అన్నాడు. ఆలోచించండి ప్రియులారా, శిక్షా ఫలం మన తండ్రికి ప్రియమైన కుమారులుగా చేస్తుందండి. చదవండి, కింద ఇంకో మాట ఉంటుంది, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్భీషులే కానీ కుమారులు కారు. చూసారా? ఏమండి, ఇలా దేవుడు ఎంతకాలం శిక్షిస్తాడండి మనల్ని? ఎంతకాలం శిక్షా ఫలం అనుభవించాలండి మనం అని ఒకవేళ అనుకుంటే 10వ వచనం చదవండి. తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే. దేని కొరకు శిక్షిస్తున్నాడట? మన మేలు కొరకే, మన మేలు కొరకే, మన మేలు కొరకే శిక్షిస్తున్నాడట. కాబట్టి శిక్షార్థమైనటువంటి గద్దింపులు మనకు ఏ మార్గాలు? ఏమండి, మనము దేవుని కుమారులం అనుకోండి, మనము దేవుని కుమారులం అనుకోండి, దేవుని కుమారులైతే మనము ఎవరమో తెలుసా అండి? తండ్రి వారసులం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట మనము చూస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఒక సంగతిని దేవుని వాక్యములో మనము చూద్దాం. వ్రాయబడినటువంటి మాట ఎంత ప్రియులారా అద్భుతంగా ఉంటుందంటే ఆ మాట ఒకసారి క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక దేవుని వాక్యములో 2వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం చదువుకుందామండి. 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సహించిన వారమైతే, ఏమండి, అది శిక్ష, అది గద్దింప, ఏదైనా మనము సహిస్తే, సహించిన వారమైతే మనం ఎవరమట? ఆయనతో కూడా ఏలుదుము అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఒకసారి మనము ఆలోచించాలి. సహించిన వారం మనం, సహిస్తే ఆయన వారం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలకు రండి, వ్రాయబడినటువంటి అక్కడ మాటను ఒకసారి మనము చూద్దాం. వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, సహించినందువలన లేకపోతే ఆయన కుమారులంగా మనము జీవించినందువలన మనకు దొరికే ఒక అద్భుతమైనటువంటి విధానం ప్రియులారా మనకు ఆ గలతీయులకు రాసిన పత్రికలు వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఆ గలతీయులకు రాసినటువంటి పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము ప్రియులారా 20వ వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలననే జీవించను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అలా చెబుతున్న ఆ వ్యక్తి పౌలు గారు అంటున్న మాట చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, నేను సిలువ వేయబడి ఉన్నాను అని అంటున్నాడు. సిలువ వేయబడటం అంటే ఆనందకరమైంది? అది శిక్ష. ఏమండి, శిక్షతో కూడిందా లేకపోతే ఆనందకరమైందా? శిక్షతో కూడినది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే, ఎవరమండి? పిల్లలైతే కదా వారసులు అయ్యేది. పిల్లల వారసులు అని ఎవరినంటారు? పిల్లలైతేనే వారసులు. పిల్లలమైతే వారసులము అనగా
దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులమట. అబ్బా, యేసు క్రీస్తుతో వారసులంటే ఎంత గొప్ప భాగ్యం! ఇంకా ఆలోచించండి. అంటే యేసు క్రీస్తు ఎందులో వారసుడో ఆయనతో శ్రమపడిన వారికి కూడా అంత వారసత్వం. ఎంత గొప్ప విషయం అండి ఇది. అందుకని ఈ చిన్ని శ్రమలు, ఈ చిన్ని కష్టాలు, ఈ గద్దింపులు మన జీవితానికి మనము అంగీకరించి దానికి లోబడితే, 18వ వచనం చూడండి ఏమన్నాడు. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుచున్నాను. ఈ శ్రమలు ఎటువంటివి కాదట, అసలు చెప్పుకోవలసినవే కాదట. ఈ శ్రమలు ఇవన్నీ మనల్ని క్రీస్తుకు దగ్గర చేస్తున్నాయి, క్రీస్తుతో వారసులుగా చేస్తున్నాయి, దేవుని పిల్లలుగా చేస్తున్నాయి. అందుకే శిక్షార్థమైన గద్దింపులు ఏ మార్గాలు? శివ మార్గాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మన జీవితములో ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగుగా మన జీవితాలను ప్రియులారా వెలిగిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని కాపాడుతూ, మనతో ముచ్చటిస్తూ ప్రియులారా మనలను ధరించుకునేటువంటి విధానముగా ఆ వాక్యము మన దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ తండ్రి ఆజ్ఞ, ఆ తల్లి ఉపదేశం మన దగ్గరకు వస్తున్నప్పుడు, ఒకవేళ అది గద్దింప లోపడదాం, అది ఒకవేళ మనం సరి చేసుకోమంటుందా సరి చేసుకుందాం, లేదు ఆధ్యాత్మికమైన స్థితిలో ఇంకా ఎదగమని ప్రోత్సహిస్తుందా ప్రోత్సహించబడదాం. దేనికైనా మనము సిద్ధపడితే మనము జీవ మార్గములో ఉన్నట్టే. కానీ దేనికి కూడా మనము లోబడకపోతే మాత్రం ఇన్ని విని ఇన్ని చేసిన నిత్య నాశనానికి వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి ఒక మంచి తల్లిగా నీ ఇంటిలో, ఒక మంచి తండ్రిగా నీ ఇంటిలో, ఒక మంచి కుమారునిగా, ఒక మంచి కుమార్తెగా, ఇదిగో అందరూ కూడా దేవుని ఆజ్ఞలో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క శిక్షలో పాలు పంపులు పొందుచు సహిస్తే మనం ఆయన పిల్లలమవుతాం. ఇక ఆయన పిల్లలమైతే మనం పరలోకానికి వెళ్ళము అనేటువంటి బాధ ఏమైనా ఉంటుంది? ఇంకా లేదు గదిక. మనం వారసులం అయిపోయాం. వారసులమైతే ప్రియులారా మనకు నిత్య జీవం, తండ్రితో కూడా మనం ఉండే భాగ్యం, ప్రభు యేసుతో కూడా సహా ప్రియులారా వారసులముగా మనం అక్కడ ఉంటాం. ఇంత గొప్ప ధన్యత. యేసు క్రీస్తుకు ఒక మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తుకు ఎంత ఆస్తి వస్తుందో పరలోకంలో మనకు కూడా అంత ఆస్తి వస్తుందని వారసులు. క్రీస్తుతో ప్రియులారా, క్రీస్తుతోడి వారసులం అంటే అర్థం ఏంటి? ఆయనతో సమానమైన యోగ్యత రావాలే గాని ప్రియులది ఎంత బాగుంటది. ఆ యోగ్యత కొరకే మనం ప్రయాసపడాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు శ్రమలలో నేను సహానుభవము కలవాడను కావాలి. ఆయనలాగా నాకు శిక్షలు రావాలి, ఆయనలాగా నేను చనిపోవాలి, ఆయనలాగా నేను శ్రమ అనుభవించాలి, ఆయనలాగా బాధ అనుభవించాలి, నేను ఆయనలాగా నేను చనిపోవాలి. ప్రియులారా, అలాగే తన జీవితం క్రీస్తును పోలే నడుచుకుంది. బహుమానం ఉందని నిరీక్షణతో, నీతి కిరీటం ఉందని నిరీక్షణతో చచ్చిపోయాడు. ఎవరు? పౌలు గారు. నేను మంచి పోరాటం పోరాడాను అని అన్నాడు. ఆయన పోరాటం మంచి పోరాటమా, శ్రమలతో కూడిన పోరాటమా? ఏమండి, ఎక్కడికి వెళ్ళినా దెబ్బలే కదండి. ఎక్కడికి వెళ్ళినా రాళ్ల దెబ్బలు, ఎక్కడికి వెళ్ళినా ప్రియుల అనేక రకాలైన నిందలు, అవమానాలు, ఈడ్చుకొని వెళ్ళటాలు. అది మంచి పోరాటమా? అది మంచి పోరాటమా? అవును, అది మంచి పోరాటం. అందుకే అతడు అంత ధైర్యంగా చెప్పగలిగాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు ఏమన్నాడు? ఒక నిరీక్షణతో చచ్చిపోయాడు. అటువంటి నిరీక్షణతో మనము కూడా మరణిస్తే ప్రియులారా అది ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఆ విధమైన విధానములో నడవాలి అనంటే ఆయన మాటల యందు లక్ష్యం ఉంచుదాం. ఆయన శిక్షిస్తే సహిద్దాం, ఆయన గద్దిస్తే లోబడదాం. ప్రియులారా, జీవ మార్గములో నుండి తొలగిపోకుండా క్రీస్తు కోసం బ్రతుకుతూ, క్రీస్తు కోసమే మరణించి, క్రీస్తు ఉన్న లోకానికి వెళ్ళి
తండ్రితో కూడా మనము కూడా కూర్చోవటానికి సిద్ధపడదాం. అటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకములో ఈ శ్రమలు ఎన్న తగినవి కాదని మీ వాక్యం చెబుతుంది నాయన. కాబట్టి నీ మాటకు లోబడి, నీవు గద్దిస్తే నీ గద్దింపుకు లోబడి, నీవు శిక్షిస్తే ఆ శిక్షను సహించి నీ కుమారునిగా బ్రతుకుతానయ్యా. ఈ భూమి మీద నీ కుమార్తెగా బ్రతుకుతానయ్యా. చీకటిని ప్రేమించనయ్యా, వెలుగునే వెంబడిస్తాను నాయన నేను. అయ్యా, నన్ను ఆ మార్గములోనే పెంచండి. అలా పెరుగుటకే నాయన మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు, మమ్మల్ని సరిచేస్తున్నారు. మేము బాగుగా ఉండాలని కోరుకుంటున్నారయ్యా. మా ఎడల మీరు ప్రేమ చూపిస్తున్నారు. మీ మాట ఎంత విలువైనది, మీ మాట ఎంత శ్రేష్టమైనది. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తున్నది నీ మాటే నాయన. మమ్మల్ని కాపాడుతున్నది నీ మాటే నాయన. మమ్మల్ని మాతో ముచ్చటిస్తున్నది నీ మాటే నాయన. అయ్యా, మా బ్రతుకులో ఆజ్ఞ దీపముగా ఇచ్చారు, ఉపదేశము వెలుగుగా ఇచ్చారు నాయన. అటువంటి విధానములో మేము నడుచుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు మీరు మా మీదకు నాయన శిక్ష పంపించవచ్చు, ఎన్నోసార్లు మమ్మల్ని దండించవచ్చు, ఎన్నోసార్లు మమ్మలను నాయన మీరు బాధ పెట్టవచ్చు. అవన్నీ మా మేలు కొరకేనని వాక్యం చెబుతుందయ్యా. కాబట్టి మేలు కోసం ఏదైనా మా జీవితంలో మేము అనుభవించేటట్లుగా చేయండి నాయన. కీడు కోసం కాదయ్యా, మేలు కోసం మీ యొక్క సన్నిధానములో మేము శ్రమైన, బాధైన, కరువైన, ఖడ్గమైన మా పోరాటములో ఏదైనా అది మంచి పోరాటముగా మేము ఎంచుకొని నిత్య జీవం పొందటానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువని మళ్ళా మనము అందరము కూడా కొన్ని నిమిషాలు నోరు తెరచి ప్రార్థనలో ప్రియులారా మనం ఏకీభవిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి.